చూడడం జరిగింది. అన్న దగ్గర తంగళం సినిమా చూడడం జరిగింది. సినిమాలో మెయిన్ హైలైట్ ఏంటంటే విక్రమ్ గారి యాక్టింగ్ అండి. విక్రమ్ గారి గెటప్ అయితే అదిరిపోయింది. అలాగే యాక్టింగ్ కూడా చించేశారు. ఈ సినిమాలో విక్రమ్ గారి యాక్టింగ్ చూసి నేషనల్ అవార్డు పక్కా అండి. ఆయనకి విక్రమ్ గారికి అంతకుముందు శివపుత్రుడు సినిమాతో వచ్చిందనమాట, నేషనల్ అవార్డు వచ్చింది. అలాగే ఈ సినిమాతో విక్రమ్ గారికి గ్యారంటీ నేషనల్ అవార్డు పక్కా. అసలు విక్రమ్ గారి యాక్టింగ్, అసలు ఆ క్యారెక్టరైజేషన్ మొత్తం అదిరిపోయింది. నెక్స్ట్ డైరెక్టర్ గురించి చెప్పాలి. డైరెక్టర్ తీసుకున్న ఐడియా చాలా బాగుంది. దాని చుట్టూ అల్లుకున్న ఫస్ట్ హాఫ్ అవ్వచ్చు, సెకండ్ హాఫ్ అవ్వచ్చు, స్క్రీన్ ప్లే అవ్వచ్చు, అవన్నీ చాలా బాగా రాసుకున్నారు. అలాగే దాన్ని కెమెరాతో చాలా బాగా తీశారు కూడా. కెమెరామెన్ ఎవరో పేరు తెలియదు, తమిళ సినిమా కాబట్టి తెలియదు. కెమెరామెన్ కూడా చాలా బాగా స్క్రీన్ మీద చాలా బాగా తీశారు, చాలా అద్భుతంగా తీశారు. మెయిన్ ఏంటంటే ఈ సినిమా స్టోరీ మొత్తం గోల్డ్ చుట్టూ తిరుగుతుంది. నేను సినిమా స్టోరీ చెప్పొచ్చు. ఇంకా ఏంటంటే సినిమా చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. నేను స్పాయిలర్ ఇవ్వకూడదు కదా, అందుకోసం అని చెప్పేసి సినిమా స్టోరీ చెప్పట్లేదు. సినిమా ఏంది, మెయిన్ ఐడియా ఏంటంటే గోల్డ్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది అన్న సినిమా. అసలు సినిమా ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందంటే, ఫస్ట్ హాఫ్ టాయిలెట్కి వెళ్ళి 5 నిమిషాలు మళ్ళీ ఎక్కడ వెంటనే వచ్చేస్తాం అనమాట. మళ్ళీ సెకండ్ హాఫ్లో ఫస్ట్ 5 మినిట్స్ ఎక్కడ పోయిద్దో అని చెప్పేసి అంత ఫాస్ట్గా వచ్చేస్తాం. అంత ఇంట్రెస్టింగ్గా ఉంది ఈ సినిమా. అంత బాగా తీశారు పారంజిత్ గారు, అంత బాగా స్క్రీన్ మీద ప్రజెంట్ చేశారు ఆ స్క్రిప్ట్ని. నెక్స్ట్ ఈ సినిమా ఫైట్ల గురించి మాట్లాడాలి. మామూలుగా అయితే నాకు ఫైట్లు ఉన్న సినిమాలు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు కల్కి సినిమా అవ్వచ్చు, కల్కి సినిమాలో ఫైట్లు లేకపోతే ఇప్పుడు ఒక చిన్న సినిమాకి ఒక పెద్ద బడ్జెట్ సినిమాకి తేడా ఏంటంటే ఫైట్ల వల్ల కల్కి సినిమాని మనము కొంతమంది చిన్న బడ్జెట్తో తీసేవాళ్ళు కూడా ఉంటారు. బడ్జెట్ ఎక్కడ పెరిగిపోద్ది అంటే ఫైట్ల వల్లనే అనమాట. కల్కి సినిమా అవ్వచ్చు, బాహుబలి సినిమా అవ్వచ్చు, బాహుబలి 2 అవ్వచ్చు, లేకపోతే RRR అవ్వచ్చు. ఇవన్నీ నాకు ఈ సినిమాలో ఫైట్లు చాలా బాగా నచ్చాయి. ఇప్పుడు మామూలుగా తమిళ్లో ఫైట్లు ఎలా ఉంటాయంటే చాలా రియలిస్టిక్గా రస్టిక్గా ఉంటాయన్నమాట. ఈ సినిమా కూడా రియలిస్టిక్గా చాలా రస్టిక్గా చాలా బాగా ఉన్నాయన్నమాట. అసలు స్టోరీతో కట్టిపడేశాడు. ఫైట్లు అయితే నాకు పర్సనల్గా అయితే నేను ఫైట్లు ఉన్న సినిమాలు చూడాలనుకుంటాను. 6 ఫైట్లు ఉంటాయి, అదిరిపోయే ఫైట్లు. అసలు సినిమా మొత్తం ఫైట్లతో నింపేశాడు సినిమా. ఈ సినిమా ఓన్లీ తెలుగు వర్షన్ గురించి చెప్తున్నాను. తెలుగు వర్షన్లో ఈ సినిమా గ్యారంటీ 50 కోట్లు కలెక్ట్ చేసింది. ఒక విక్రమ్ సినిమా తెలుగులో 50 కోట్లు కలెక్ట్ చేసిందంటే ఒక బ్లాక్ బాస్టర్ కింద లెక్క. ఈ సినిమా నేను ఒక రకంగా చెప్పాలంటే రేటింగ్ అవుట్ ఆఫ్ 5 ఇస్తాను. ఈ సినిమా విక్రమ్ గారు తెలుగులో బ్లాక్ బాస్టర్ కొట్టారు తమిళంతో. థ్యాంక్ యూ.